శ్రీ సాయిరామ్ 1927వ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ ఎన్.సి. మాదప్ప కూర్గు నుంచి తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. సాయిరామ్. పాపము. అర్వి జీవితము క్లిష్టమైన గాఢాంధకారమై ఉండెను. ఆమెకు 20 సంవత్సరముల వయస్సు. ఆమె భర్త, అత్త అనేక రీతుల బాధలు పెట్టి జీవితమున రోత పుట్టించారు. ఆమెకు పుట్టిన సంతానము నిలవలేదు, మరలా కలగలేదు. పిల్లలు లేని బ్రతుకు వ్యర్థమని తలంచుతుండేది. ఆమె అత్త, నీవెంత పాపివి, పుట్టిన 9 సంతానములోనూ ఒక్కరైనా నిలవలేదు, నీకు దైవ శాపము ఉండి ఉండను అని తిడుతూ బాధలు పెడుతూ నీచముగా చూస్తుండేది. వారు కూర్గు లేని ఒక కాఫీ ఎస్టేట్లో కూలి పని చేస్తూ జీవనం గడిపేవారు. పూరి గుడిసెలందు నివసించేవారు. నిన్ను గూర్చి అప్పుల పాలైతిని, తీర్చలేని స్థితికి వస్తేని అని ఆమె భర్త కోపించి ఆమెను కొడుతూ దుర్భాషలాడుతుండేవాడు. ఏప్రిల్ 27వ తేదీన అర్వి జీవితం యొక్క హీనస్థితి దుర్భర స్థాయి చేరినది. భర్త, అత్త అనేక మాటలని ఎప్పుడూ కొట్టనని దెబ్బలు కొట్టారు. మరునాడు ఆమె భర్త, ఆమె అత్త సంతకు వెళ్ళారు. అర్వికి ఏకాంతము చిక్కింది. జీవితము తుదముట్టించుకోనాలనే నిర్ణయానికి వచ్చింది. అప్పుడు సమయము ఉదయం 9 గంటలు కావచ్చు. ఒక తాడు కొస దూలానికి మరొక కోన కంఠమునకు ముడి వేసుకొని ఉరి వేసుకున్నది. కానీ అకస్మాత్తుగా మెడలో ఉన్నటువంటి ముడి వదిలాయను. విఫల హృదయమై మరలా గట్టిగా ముడివేసి వేలాడింది. ఈ తూరి దూలమునకు కట్టబడి ముడి విప్పబడెను. అర్వి నేల మీద పడెను. ఉరి ముడి రాపిడి వల్ల మెడ నుంచి రక్తము కారుచుండెను. అర్వి కింద పడిన తక్షణమే ఒక అపూర్వమైన దివ్యకాంతి పుంజము ఆమెకు గోచరించను. పచ్చని దుస్తులు ధరించి మందహాసవదనముతో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శనము ఆమెకు కలిగినది. వారి చిత్తరువును ఆమె పనిచేస్తున్నటువంటి కాఫీ ఎస్టేట్ యజమానులైన ఇంట ఇదివరలో భజన సమయంలో గవాక్షము నుండి చూచి ఉండటచే బాబా వారిని గుర్తించి వారి పాదపద్మములపై పడి భక్తిపూర్వకంగా ప్రణతులడి తన్మయత్వం పొందెను. అదే సమయంలో ప్రక్క ఇంటి ఆమె అక్కడికి వచ్చి అర్వి మెడ నుంచి రక్తము కారుట కాంచెను. ఆత్మహత్య ప్రయత్నమును జరిగిన దివ్య సంఘటన గురించి అర్వి చెప్పుడు తప్పలేదు. ఈ విషయము ఎస్టేట్ యజమానులు తెలిసిన పని నుంచి తొలగించి వారి కుటుంబమును పంపివేదురైన భీతిల్లి జరిగిన విషయాన్ని మరుగున పెట్టింది. కానీ ఎస్టేటు యజమాని భార్యకు ఏప్రిల్ 29వ తారీఖున రాత్రి స్వప్నమందు శ్రీ బాబావారు కనిపించి తాము సరి అయిన సమయమున అడ్డుపడి అర్విని ఆత్మహత్య నుంచి ఇట్లు కాపాడని తెలిపారు. అర్వి కుటుంబంలో పడుతున్నటువంటి బాధల విషయం గురించి పట్టించుకోవడం ఆమె కళ్ళలో మందలించారు. అర్వి భర్తకు కబురుపరిచి అడుగగా దివ్య అద్భుత సంఘటన అంతా కూడా వివరించింది. ఆ కాఫీ ఎస్టేట్ వారందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వాంతర్యామి కరుణాసాగర్లని తేటతెల్లమైనది. వారి యజమాని పూజించేటువంటి దేవుని దివ్య దర్శన భాగ్యము అర్వికి కలిగినదని అర్వి భర్త, అత్త ఇప్పుడు ప్రేమతో చూస్తున్నారు. సాక్షాత్ భగవంతుడే మా అర్విని మృత్యుబారిని కాపాడినాడు, ఇంకా దానికి సాగులేదు అని అర్విని వారు పొగుతూ ఉంటారు. జై సాయిరామ్. दिन दुखियों से प्रेम करो, मेरा साई प्रसन्न होगा. साई मेरा मैं तेरा, ये प्रेम की बहती धारा. ये प्रेम की बहती धारा. मेरा साई प्रसन्न होगा. मेरा साई प्रसन्न होगा. मेरा साई प्रसन्न
प्रसन्न होगा। मेरा साईं प्रसन्न होगा। दीन दुखियों से प्रेम करो, मेरा साईं प्रसन्न होगा। समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु, समस्त लोकाः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय साई राम, जय जय साई राम। ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.